ఉగ్ర స్థావరాలే భారత లక్ష్యంగా భద్రతా బలగాలు పాకిస్తాన్ సరిహద్దులో మెరుపు దాడి చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్న 9 ఉగ్రవాద సంస్థల స్థావరాలను నిర్వీర్యం చేశాయి. లష్కరేకి 3, జైషేకి చెందిన 4, హిజ్బుల్కు చెందిన 2 ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసింది. పహల్గాంలోని పాక్ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న భారత్ పీఓకే పాక్లోని 9 ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకుని మిసైళ్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరంపై మిసైళ్ల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్ లో పాక్లోని 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్లా ముజాహిద్దీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఈ లక్ష్యాలను భారత ఆర్మీ ఎంచుకోవడం వెనుక ముఖ్యమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. భారత దళాలు లక్ష్యంగా చేసుకున్న వాటిలో జవహర్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం ఒకటి. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం జైషే కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా పేర్కొంటారు. 2019లో పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి ఇది భారత్ కు లక్ష్యంగా మారింది. జైషే ప్రధాన కార్యాలయంగా చెప్పుకునే సుబాన్లోనే పుల్వామా దాడికి వ్యూహరచన జరిగినట్లు సమాచారం. జైషే క్యాడర్ కు ఇక్కడే శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. భారత్ ధ్వంసం చేసిన మరో స్థావరం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది లష్కరే తాయిబా ఉగ్ర స్థావరం. 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఈ స్థావరంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. పీఓకేలోని పలు ఉగ్ర స్థావరాలను కూడా భారత్ నేలమట్టం చేసింది. పీఓకేలోని థంగ్దార్ సెక్టార్ పరిధిలో ఉన్న లష్కరే తాయిబా ఉగ్ర క్యాంపు తాయిబాపై భారత్ దాడులు చేసింది. మన దేశంలో జరిగిన పలు దాడులకు ఈ ఉగ్ర స్థావరంతో సంబంధం ఉంది. 2024 అక్టోబర్ 20న జరిగిన సోన్మార్గ్, 2024 అక్టోబర్ 24 నాటి గుల్మార్గ్ అటాక్, తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడితోనూ ఈ క్యాంపుకు లింకులున్నాయి. పూంచ్ రాజౌరి పరిధి ఎల్ఓసి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్ ఉగ్ర స్థావరాన్ని కూడా భారత దళాలు ధ్వంసం చేశాయి. పూంచ్ పరిధిలో 2023 ఏప్రిల్లో సైనికులపై జరిగిన దాడితో పాటు 2024 జూన్లో హిందూ యాత్రికులపై జరిగిన దాడితో ఈ ఉగ్రస్థావరానికి లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా విభాగాలు పూర్తి స్థాయిలో ఈ 9 ఉగ్రస్థావరాలపై ప్రత్యేకంగా పటిష్ట నిఘా పెట్టి వాటిని దాడులకు ఎంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో భారత మిలిటరీ వ్యూహాలు రచించి లష్కరేకు చెందిన 3, జైషేకు చెందిన 4, హిజ్బుల్కు చెందిన 2 ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్టు తెలుస్తోంది.